గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను గ్రేసీ. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు అయితే ఇప్పుడు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ ఎడిషన్ చూసినట్లయితే, బీసీ కోటా రాకుంటే కొట్లాటే, కాంగ్రెస్ సర్కార్కు బీసీ నేతల హెచ్చరిక. మోసం చేస్తే కాంగ్రెస్కు మరణ శాసనం ఖాయం. దేశంలో బీసీలకు ద్రోహం చేసిందే హస్తం పార్టీ. 42% కోటాకు చట్టబద్ధత కల్పించాల్సిందే, లేదంటే కాంగ్రెస్ సర్కార్కు బీసీలే బుద్ధి చెప్తారు. అబద్ధాలతో మభ్యపెడితే తిరుగుబాటు తప్పదు. కోటాను ఎగ్గొట్టే కుట్రలు, జస్టిస్ ఈశ్వరయ్య దామాషా ప్రకారం ఇవ్వాలి చిరంజీవులు. దేవా నీళ్లు రావా, దేవాదుల నీటి పంపింగ్లో ప్రభుత్వం నిర్లక్ష్యం. వట్టిపోతున్న చెరువులు, కుంటలు, చెక్ డ్యాములు. జనగామ జిల్లాలో ఇప్పటికీ 31% సాగులోకి. బాబు షెడ్యూల్, రేవంత్ సెల్యూట్. బనకచర్ల సింగిల్ ఎజెండాకు తొలుత జైకొట్టిన తెలంగాణ సీఎం. తెలంగాణలో గన్ కల్చర్, ఒక్కరోజే 2 చోట్ల కాల్పులు. కూల్ డ్రింకులో విషమిచ్చి కారుతో ఢీకొట్టింది. 2 చోట్ల భర్తలను కడతీర్చిన మహిళలు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో గడ్డి మందు తాగించి భర్త హత్య. ఇక రైట్, ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూసుకున్నట్లయితే, శుభప్రదం జయప్రదం, క్షేమంగా భూమికి తిరిగొచ్చిన శుభాన్సు. మరో 3 వ్యోమగాములు. సాఫీగా సాగర జలాల్లో దిగిన డ్రాగన్ వ్యోమనౌక. యాక్సియం 4 రోదసి యాత్ర దిగ్విజయం. చారిత్రాత్మక యాత్ర మోదీ. బనకచర్లను పక్కన పెట్టండి. ఆ ప్రాజెక్టును ముఖ్యమంత్రుల సమావేశ అజెండాలో చేర్చడానికి వీల్లేదు. అభ్యంతరాలు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు దీనిపై ఏ రకంగానూ చర్చించొద్దు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ లేఖ. గవర్నర్ ఆమోదానికి 42% రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ముసాయిదా. అనిశాకు చిక్కిన అవినీతి తిమింగలం. విశ్రాంత ఈఎన్సీ మురళీధర్రావు అరెస్ట్. ప్రాథమికంగా గుర్తించిన ఆస్తులు. హైదరాబాద్లోని ఖరీదైన ప్రాంతాల్లో 4 ఓపెన్ ప్లాట్లు, కొండాపూర్లో విల్లా, కోకాపేట్, బంజారా హిల్స్, యూసఫ్గూడ, బేగంపేటలో ఒక్కో ఫ్లాట్, హైదరాబాద్, కరీంనగర్లలో ఒక్కో వాణిజ్య భవనం. చైనా +1గా తెలంగాణ. మా పోటీ ఇతర రాష్ట్రాలతో కాదు, ప్రపంచ దేశాలతో. రాష్ట్ర అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు సహకరించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఐకర్ బయాలజిక్స్ కొత్త యూనిట్కు శంకుస్థాపన. బీసీల్లో ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తే వెంటనే కేంద్రాన్ని ఒప్పిస్తా, కేంద్ర మంత్రి బండి సంజయ్. సమస్యల వాణి, మారాలి పరిష్కార బాణి. ప్రజావానికి ఇల్లు, పింఛన్లు, భూ ఇక్కట్ల అర్జీలే అధికం. చివరి నిమిషంలో ఉరిశిక్ష వాయిదా. కేరళ నర్సుకు ఊరట. ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ చూసుకున్నట్లయితే, విశ్రాంత ఈఎన్సీ మురళీధర్రావు ఆస్తులు చూస్తే అవాక్కే. మార్కెట్ విలువ 500 కోట్ల రూపాయలకు పైనే. రిజర్వాయర్ ఇచ్చంపల్లిలోనే. గోదావరి కావేరీ అనుసంధానం కోసం నిర్మించాలి. అక్కడి నుంచే 200 టీఎంసీల తరలింపు. ఇచ్చంపల్లికి రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం. సీఎంల భేటీలో అజెండాగా చేర్చాలనే లేఖ. 100 మీటర్లతో నిర్మిస్తే మేడిగడ్డకు ప్రత్యామ్నాయం. గతంలో అభ్యంతరం తెలిపిన గోదావరి బనకచెర్లకు కౌంటర్గా తాజాగా తెరపైకి. ట్యాపింగ్, లిక్కర్ చట్టపట్టాలు. శ్రవణరావు దుబాయ్ ఫ్లాట్లో ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుల మకాం. ఆ ఫ్లాట్ కేంద్రంగానే నడిచిన లిక్కర్ దందా. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రవణ్. సురక్షితంగా భూమికి శుక్ల. 18 రోజుల యాక్సియం 4 మిషన్ విజయవంతం. షెడ్యూల్ ప్రకారం పసిఫిక్ మహాసముద్రంలో దిగిన డ్రాగన్ క్యాప్సూల్. 4 వ్యోమగాములు క్షేమం. సిపిఐ నేత దారుణ హత్య. సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చందు నాయక్ పై కాల్పులు. హైదరాబాద్లోని మలక్పేట్లో ఘటన. కారులో వచ్చి 5 రౌండ్ల కాల్పులు జరిపిన 4 దుండగులు. అక్కడికక్కడే చందు నాయక్ మృతి. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే హత్య. డ్రగ్స్ దందాలో పోలీసుల పిల్లలు. ఇంటెలిజెన్స్ ఎస్పీ కుమారుడు రాహుల్ తేజ సైబరాబాద్. ఏఆర్డీసీపీ కొడుకు మోహన్లను అరెస్టు చేసిన ఈగల్. ఇస్లామిక్ విద్యా బోధన తప్పేమీ కాదు. పెట్టుబడులతో తరలిరండి. గవర్నర్ వద్దకు ఆర్డినెన్స్ ఫైలు. రైట్, సాక్షి తెలంగాణ ఎడిషన్ చూసుకున్నట్లయితే, బనకచర్ల వద్దు, నేటి సీఎంల భేటీ ఎజెండాను సవరించండి. కేంద్ర జలశక్తి శాఖకు రాష్ట్ర సర్కారు లేఖ. శుభ ఆగమనం అని మళ్ళీ కూడా శుభాన్సు శుక్ల యొక్క రోదసి యాత్రకు సంబంధించిన అంశాన్ని అయితే హైలైట్ చేశారు. అలాగే పంటల బీమా వచ్చేనా, ఇంకా ఖరారు కానీ విధి విధానాలు. 2024 వానాకాలం నుంచే ఇస్తామన్న సీఎం. ప్రపంచ దేశాలతోనే పోటీ, సీఎం రేవంత్. రాజ్భవన్కు ఆర్డినెన్స్ ముసాయిదా. కళ్ళలో కారం చల్లి కాల్చి చంపారు. సిపిఐ నేత చందు రాథోడ్ దారుణ హత్య. రిజర్వేషన్లు ఎలా ఉంటాయో. స్థానిక ఎన్నికల వేళ పార్టీల చర్చ. ఈ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనకు సర్కార్ నిర్ణయం. ఓటీటీ ఏమిటి ట్రాప్.
అభిమాన తారలు నటించిన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని, ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే వీక్షకులు కోట్లలో ఉంటారు. ఓటీటీలోకి వస్తోందని, ఫలానా తేదీన స్ట్రీమింగ్ అవుతుందని తెలియగానే ఆ రోజు కోసం ఎదురు చూసేవారెందరో. ఆ సినిమా కోసమైనా ఓటీటీ యాప్ను సబ్స్క్రైబ్ చేసుకునేవారు ఇంకా చాలామంది ఉంటారు. ఇదంతా నాణానికి ఒకవైపు. ఓటీటీ సబ్స్క్రిప్షన్ను రద్దు చేయాలంటే సైన్ అప్ చేసినంత సులభం కాదని ఇటీవల సర్వే అయితే వెల్లడించింది. రైట్, ఇక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్స్ చూసుకుందాం. ముందుగా ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్ చూసినట్లయితే ఉద్యోగాల కల్పనలో విశాఖ టాప్. ఫార్మా, ఐటీ రంగాల్లో నియామకాల జోరు, స్థానిక ప్రతిభకు తోడ్పాటునందిస్తున్న కంపెనీలు, ప్రధాన నగరాలకు దీటుగా టైర్ 2, టైర్ 3 సిటీలు. మిగులు జలాలపై హక్కు మాకే, అమిత్ షాకు చంద్రబాబు స్పష్టీకరణ. అన్ని రాష్ట్రాల అవసరాలు తీరాక కూడా గోదావరిలో 90 నుంచి 120 రోజుల మిగులు. మిథున్ రెడ్డిని కస్టడీలో విచారించాలి. మద్యం స్కామ్ కేసులో వైసీపీ ఎంపీకి హైకోర్టు షాక్. మహిళా ఎమ్మెల్యేపై అవేం మాటలు, ఆమెపై మీ వ్యాఖ్యలను ఉపేక్షించలేం. మహిళా నేతకు ఇచ్చే గౌరవం ఇదేనా? మీ వ్యాఖ్యలతో న్యూసెన్స్ సృష్టించారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్త, నియంత్రణలో ఉండండి. ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో ప్రసన్న కుమార్ రెడ్డిని మందలించిన హైకోర్టు. వైసీపీ నేత ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ నేటికి వాయిదా. ఫోన్ ట్యాపింగ్లో లిక్కర్ స్కామ్ తీగ, వేల కోట్ల కుంభకోణంలో మరో మలుపు. ఫోన్ ట్యాపింగ్ నిందితుడు శ్రవణ్ రావుకు లిక్కర్ స్కామ్ A1 రాజ్ కేసిరెడ్డికి అనుబంధం. దుబాయ్లో శ్రవణ్ రావు కుటుంబానికి ఫ్లాట్, లిక్కర్ కేసు నిందితులకు అక్కడ ఆశ్రయం. దుబాయ్ నుంచి వస్తూ శంషాబాద్లో రాజ్ కేసిరెడ్డి అరెస్ట్. 29 సార్లు అక్కడికి వెళ్ళొచ్చిన కిరణ్ కుమార్, మరో నిందితుడు చాణక్యతో కలిసి ఫ్లాట్లో దూకుడు పెంచిన సిట్, ఈడీ అధికారులు. ఆ 5 ఏళ్లు బాదుడే. రైట్, ఇక ఈనాడు ఏపీ ఎడిషన్ కూడా చూద్దాం. కరువు సీమను ఆదుకోవడానికే బనకచెర్ల, గోదావరిలో 90 నుంచి 120 రోజులు మిగులు జలాలు. మనకు వస్తోంది మైక్రోసాఫ్ట్. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో పరిశోధన కేంద్రం. IBMకు భిన్నమైన సాంకేతికతతో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు. ఇక సాక్షి ఏపీ ఎడిషన్ అయితే బనకచెర్ల అసాధ్యం, కేంద్ర జలశక్తి శాఖకు తేల్చి చెప్పిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ. పోలవరంలో 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేస్తేనే బనకచెర్లకు గోదావరి. సెంటు భూమి కూడా ఇవ్వం. ఏటా 2 పంటలు పండే భూములు ఎలా ఇవ్వాలి? పచ్చటి సారవంతమైన భూములు ఇస్తే మా గతి ఏంటి? రైట్, వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలనైతే చూసాం. ఇక వీటిపై వివరణ అందించడానికి, విశ్లేషణ అందించడానికి మనతో లైవ్ ద్వారా రెడీగా ఉన్నారు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, విశ్లేషకులు. గుడ్ మార్నింగ్ అండి పుల్లారావు గారు. గుడ్ మార్నింగ్ అండి. రైట్ అండి, మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే నిన్న ఏదైతే రోదస్ యాత్ర, అంతరిక్ష యాత్ర ముగించుకుని శుభాంశు శుక్ల బృందం విజయవంతంగా తిరిగి భూమిపైకి అడుగుపెట్టింది. 18 రోజుల తర్వాత అంతరిక్ష యాత్రను ముగించుకుని, మరి దానికి సంబంధించి ఆ అంశాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు పుల్లారావు గారు? చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ భారతీయుడు స్పేస్కి వెళ్ళాడు. చాలా సంవత్సరాల తర్వాత 30-40 సంవత్సరాలు అయింది ఇది. ఎందుకంటే ఇది మనం చాలా ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్. సైన్స్ అనేది దాని మీదే ప్రపంచం నడుస్తుంది. సైన్స్లో ఎంత అడ్వాన్స్గా భారతదేశం ఉంటుందో అంత అడ్వాన్స్గా మనం ముందరకెళ్ళవచ్చు. మనకి ఆర్థిక వ్యవస్థే కాదు, ఆరోగ్య వ్యవస్థ అనుకోండి, వ్యవసాయం అనుకోండి, ఏది అనుకున్నా, ఆఖరికి డిఫెన్స్ అనుకున్నా, సైన్స్ లేకపోతే ఏం చేయలేము. ఇవి సైన్స్ ఉన్న బట్టే మొన్న ఆపరేషన్ సింధూర్ కూడా భారతదేశం మేనేజ్ చేసుకోగలిగింది. అందువల్ల ఇది ఒక పెద్ద స్టెప్. స్పేస్ అంటే ఏంటి, స్పేస్ ఇండస్ట్రీస్ మీద అమెరికా, యూరోప్ ఎంతో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. స్పేస్ మీద, అంతరిక్షం మీద ఫోకస్ అవుతే మిగతా స్పిన్ ఆఫ్స్ ఉంటాయి. అంటే అక్కడ చేసే రీసెర్చ్ మిగతా విషయాలకి వస్తాయి. ఒక 40-50 సంవత్సరాల క్రితం స్పేస్ రాకెట్స్ గురించి మైక్రోవేవ్ అవెన్స్ ఇన్వెంట్ చేశారు, వాడుకోవటానికి, స్పేస్లో వాడుకోవటానికి. అది ఇప్పుడు ప్రపంచం అంతా ఒక పెద్ద విశేషంగా ఆ టెక్నాలజీ వల్ల మనకి మైక్రోవేవ్ అవెన్సే కాదు, మెడికల్ ఫీల్డ్స్లో ఎన్నో తెలియని విషయాలు. సో మనకు చాలా ముఖ్యం. ఆ టేబుల్ దగ్గర, స్పేస్ టేబుల్ దగ్గర భారత్ ఒక రోల్ ఉండటం. అది ఇప్పుడు వచ్చేది ఏంటంటే మనం దాని మీద భారతదేశంలో బిల్డప్ చేయాలి. బిల్డప్ చేసి ఆ టెక్నాలజీలో మాస్టర్ చేయాలి. ఎడ్యుకేషన్ కూడా స్పేస్ మీద తిప్పాలి. చూస్తున్నాం కదా, సాఫ్ట్వేర్ మీద భారతదేశం 30 సంవత్సరాలు బ్రతికింది. ఐటీ మీద, సాఫ్ట్వేర్ మీద భారతదేశం. ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ వచ్చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి, ఇవన్నీ మనం చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలంటే స్పేస్ కూడా ఒక యావెన్యూ. స్పేస్ మీద అంత ఎంఫోసిస్ లేదు భారతదేశంలో ఇంకా. అది చేస్తే మంచిది. ఇది ఒక స్టెప్. మన అందరికీ జ్ఞాపకం చేసింది శుభాంశు శుక్ల విజిట్ ఏంటంటే
ఇంత వరల్డ్ ఉన్నది, ఇంత ప్రపంచం ఉన్నది, మనం మర్చిపోకూడదు అని మాత్రం ఒక మంచి జ్ఞాపకం వచ్చింది. దీని మీద మనం ముందర వెళ్ళాలి, ఒక మంచి అవకాశం అని మాత్రం క్లియర్గా కనపడుతుంది. రైట్ అండి పుల్లారావు గారు, అంటే ఈ యాత్రకి వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది అసలు యాత్రకి ప్రారంభమవుతున్నప్పుడు కానీ ఆ తర్వాత తిరిగి వచ్చాక కూడా ఆ వ్యోమగాములు అసలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటారు? అదే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెళ్ళి తిరిగి రావటమే గొప్ప విషయం. ఇదంత సింపుల్ కాదు. ఏ నిమిషంలో ఒక చిన్న స్క్రూ ఊడిపోయిన ఆ రాకెట్లో క్రాష్ అయిపోతాయి. ఎందుకంటే ఎప్పుడైతే భారతదేశం గ్రావిటీ నుంచి స్పేస్ అనేది మనం ఎంటర్ అవుతామో ఇంకా మన కంట్రోల్లో లేదు. అక్కడ ఆ ఎంట్రీ రీఎంట్రీ అందరికి తెలిసిన విషయం. లోపలికి రావటం, బయటికి వెళ్ళటం గ్రావిటీ నుంచి, అది పెద్ద టెక్నాలజీలో ఉన్నది, మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ స్పేస్ ఎక్స్ అనే కంపెనీ ఈలాన్ మస్క్ది, ఆయన అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వాడుతున్నాడు. నాసా అమెరికా స్పేస్ ఏజెన్సీ కూడా వీళ్ళనే వాడుకుంటుంది. స్పేస్ ఎక్స్ ద్వారా రీసెర్చ్ చేస్తుంది, స్పేస్ ఎక్స్ ద్వారా రాకెట్స్ వాడుతుంది. మొత్తం అమెరికన్ స్పేస్ ప్రోగ్రామ్ ఇవాళ ఈ ప్రైవేట్ కంపెనీ స్పేస్ ఎక్స్ చేస్తాం. మన భారతదేశంలో అవెన్యూస్ చూడాలి, ఎలాగది వాడుకోవాలి, అక్కడి నుంచి టెక్నాలజీ ఇక్కడ మనం ఏ రకంగా అవుట్సోర్సింగ్కి రెడీగా ఉన్నామని చెప్పాలి, అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి. స్పేస్ ట్రావెల్ సక్సెస్ఫుల్గా వెళ్ళి వచ్చేసాక చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ ప్రతి నిమిషం చాలా డేంజరస్ మిషన్. ఏది అనుకోలేము, ఏది చెప్పలేము. రాకెట్స్ ఎన్ని టేక్ ఆఫ్ అవగానే ఎన్ని కాలిపోతున్నాయి, ఎన్ని ఎక్స్ప్లోడ్ అవుతున్నాయి మీరు చూస్తున్నారు కదా. సో ఇది చాలా రిస్కీ జర్నీ. ఊరికనే ప్లేన్లో కూర్చున్నాం, బస్సులో కూర్చున్నాం, స్లోగా బస్సు మీద కూర్చుంటే ఏమీ అవ్వదు కదా, ఖాళీ రోడ్ల మీద అనుకోవడం కాదు. ఇది స్పేస్ అంతా ఖాళీగా ఉండినా స్పేస్ భారతీయులకి కాదు ప్రపంచానికి ఒక కొత్త ఏరియా. పొటెన్షియల్ ఉన్నది, ఎలా వాడవచ్చు, స్పేస్ ఏ రకంగా మనకి ఉపయోగపడుతుంది. ఉదాహరణ, ప్లేన్ జర్నీస్ స్పేస్ నుంచి చేయొచ్చా? మనకి వెళ్ళే ప్లేన్స్ ఉదాహరణ చెప్తున్నా, ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళటానికి 15-16 గంటలు పడుతుంది. అదే స్పేస్ ఎంటర్ అవగానే వెళ్ళటానికి 6 గంటే పడతాయి అమెరికా. ఆ ఎంట్రీ ఎలాగా, బయటికి ఎలా రావాలి, అవన్నీ చేయగలిగితే టెక్నాలజీ ఎయిర్ ట్రావెల్ సవకైపోతుంది, ఒక రకంగా చీప్ అయిపోతుంది, పొల్యూషన్ తగ్గిపోతుంది, ఎన్నో మార్పులు వస్తాయి. ఆ టెక్నాలజీ ఇప్పుడు రాకెట్స్ వెళ్ళేది, అది విమానాలకు ట్రాన్స్ఫర్ చేయగలవా, ఖర్చు ఎక్కువైపోతుందా, ఏంటి అది చూడాలి. సో ఇవన్నీ డెవలప్మెంట్స్, ఇవన్నీ సైన్స్లో ఓ 30-40 సంవత్సరాల క్రితం అనుకోని మన కళ్ళెదురంగా వచ్చినాయి కదా. మొబైల్ ఫోన్స్ వచ్చినాయి, మొబైల్ ఫోన్సే మనం వాడుతున్నాం క్యాల్కులేషన్స్కి, రాతకి, మెసేజెస్కి, టీవీ చూడటానికి, ఏదైనా చేతిలో మనకి టెక్నాలజీ వచ్చేసి స్పేస్ అనేది ఇంకా ఎక్కువ ఇచ్చేస్తారు, ఇంకా ఎక్కువ మార్పులు వస్తాయి. ఆ పొటెన్షియల్ ఇంకా మనకు తెలియదు. మిగతా వాళ్ళంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అమెరికా దీంట్లో లీడ్ ఉన్నది, చైనా కూడా ఉన్నది, యూరోప్ కొద్దిగా చేస్తున్నారు. భారతదేశం కూడా ముందుకు వెళ్ళాలి. మనం అంత ఖర్చు పెట్టలేం, కానీ దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. ఈ రిస్క్స్ ఏంటి, మన సైన్స్, మన ఎడ్యుకేషన్ సెక్టర్లోకి తీసుకురావాలి. పొటెన్షియల్ చాలా ఉన్నది. ఐటీ సాఫ్ట్వేర్ ఇవన్నీ కాలిఫోర్నియాలో అక్కడ స్టార్ట్ అవినాయి, కానీ మనం మెల్లిగా నేర్చుకుని దాంట్లో ఒక పెద్ద భాగంగా అయిపోయాం కదా ప్రపంచం. ఇది కూడా ఒక పెద్ద అవెన్యూ భారతదేశానికి. ఇది ఒక పెద్ద ఎంప్లాయ్మెంట్ అవెన్యూ, ఎకనామిక్ అవెన్యూ. ఇది మనం ఎక్స్ప్లోర్ చేయాలి, వదలకూడదు. రైట్ అండి పుల్లారావు గారు, మనం చూసినట్లయితే ఇక మరో అంశం చూస్తే బనకచెర్ల వద్దు నేటి సీఎంలు, అంటే ఈ రోజు ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఈరోజు భేటీ కాబోతున్నారు. మరి ఈ భేటీలో బనకచెర్ల ప్రాజెక్టు గురించి ఎక్కువ కీలకంగా మాట్లాడతారని అందరూ అనుకుంటుంటే, కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ గా నేటి సీఎంల భేటీ ఎజెండాను సవరించండి అని చెప్పి కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ రాష్ట్ర సర్కారు లేఖ రాయడం కూడా జరిగింది. మరి అంశాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఒకటి, ఇది రాష్ట్రాల మధ్యన వెళ్ళే నది. భారతదేశంలో ప్రతి నదికి తగు ఉన్నది. ప్రతి నదికి రాష్ట్రాల మధ్య కావేరీ చూస్తున్నారు, కృష్ణా చూస్తున్నారు, నర్మదా చూస్తున్నారు, గోదావరి చూస్తున్నారు. ఉత్తరాది నదిలో అంత తగు ఎందుకు లేదంటే నీరుకి షార్టేజ్ లేదు. గంగా హిమాలయ నుంచి వస్తుంది, బ్రహ్మపుత్ర టిబెట్ నుంచి వస్తుంది, అలాగే ఇండస్ కూడా అది హిమాలయ పర్వతాల నుంచి వస్తుంది. కాబట్టి కొంచెం వాటర్ షార్టేజ్ తక్కువగా ఉన్నది, కాబట్టి తగు లేదు.
ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యన తగు లేదు, గంగా అక్కడికి వెళ్తుంది, బెంగాల్తో తగు లేదు. మన నదులు ఏంటంటే ఈ నర్మదా, కృష్ణ, కావేరి, గోదావరి ఇవన్నీ మనసు పెట్టే నదులు కాదు. వర్షాలు పడితే నీరు వస్తాయి, వర్షాలు ఎక్కువ పడితే నీరంతా ఒకసారి వస్తాయి. గోదావరి నది ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో స్టార్ట్ అవుతుంది, ఒక ఏరు ఛత్తీస్గఢ్లో స్టార్ట్ అవుతుంది, ఒరిస్సాలో స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి వస్తున్నాయి తెలంగాణ ద్వారా ఆంధ్రాకి వస్తాం. సో ఇది ఒక ఇంటర్స్టేట్ నది గోదావరి. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఆ రాష్ట్రాల్లో వచ్చే నీరు కలిసి గోదావరి అవుతుంది. సో ఇది ఇంటర్స్టేట్ ట్రబుల్స్ ఉన్నాయి. అలాగే పోలవరం డ్యామ్ హైట్ పెంచడానికి వీల్లేదని ఒరిస్సా, ఛత్తీస్గఢ్ కోర్టుకి వెళ్ళారు, అక్కడ ఆగిపోయింది. అక్కడ ఇప్పుడు ఈ విషయం ఎలాగెళ్తాదో నేను చెప్పలేదు, కానీ ఈవేళ నాకు తెలిసినంత వరకు తెలంగాణ ముఖ్యమంత్రి ఈవేళ ఢిల్లీ మీటింగ్కి నేను రానన్నాడు. సో ఆ మీటింగ్లో అవ్వేదేం లేదు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక సైడ్ నిర్ణయం తీసుకోలేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా వాళ్ళు కోర్టుకి వెళ్తారు. సో అందువల్ల ఈ డిస్కషన్ రాష్ట్రాల మధ్య ముందలు చేసుకుని ఒప్పందాలు తెచ్చుకొని చేసుకోవడం బెటర్ ఏమో. కోర్టుకి వెళ్ళి ఏదో సాధిద్దాం, సెంట్రల్ గవర్నమెంట్ అధికారం ఇస్తుందనే లేదు. పబ్లిక్ అయిపోయింది కాబట్టి ఇష్యూ. ఇప్పుడు ఇతర దేశాల మధ్య తగు ఎలాగ ఉన్నదో రాష్ట్రాల మధ్య నీరు తగు అలాగ అయిపోయింది భారతదేశం. తమిళనాడు, కర్ణాటక కావేరీ మీద ఎంత పోరాడతారో అందరికి తెలుసు. ప్రతి సంవత్సరం కోర్టులకు వెళ్తున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు కొంచెం నీరు కోసం. అందువల్ల తప్పకుండా ఇదొక ఇష్యూ, ఒక హర్డల్. ఆంధ్రప్రదేశ్ డిస్కస్ చేసి తెలంగాణతో అగ్రిమెంట్కి వస్తే పని అవుతుంది, లేకపోతే డిలే అయిపోతుంది, ఆగిపోతుంది, ఇంకా ఇష్యూస్ వస్తాయి. సో ఇవాళ చూడాలి. సెంట్రల్ గవర్నమెంట్ వన్ సైడెడ్ నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళ ఎజెండా అడిగారు, మీరు చెప్పినట్టుగా అవి రావాలి, వెళ్తారు, కాదంటారు. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటారు చూడాలి. ఎన్వైరన్మెంటల్ సర్వే చేయాలా, ఇవన్నీ వస్తాయి. రాష్ట్రాల మధ్యన ఈ తగు తప్పదు. సో ఇది నేను ఈవేళ రేపు కట్టేస్తారంటే అనుకోవట్లేదు. తప్పకుండా ఇది ఒక ఇష్యూ మాత్రం అవి. రైట్ అండి పుల్లారావు గారు. అలాగే ఇంకొక అంశాన్ని కూడా వాళ్ళు చేర్చారు. డిపిఆర్ సమర్పించకుండా టెండర్లు పిలవకుండా ఏపీని అడ్డుకోవాలని అని విజ్ఞప్తి చేసినట్లు కూడా తెలుస్తుంది. అసలు అది సాధ్యపడుతుందంటారా? మీ అభిప్రాయం ఏంటి? ఏదేది మళ్ళీ రిపీట్ చేయండి. డిపిఆర్ సమర్పించకుండా టెండర్లు పిలవకుండా ఏపీని అడ్డుకోవాలి అని చెప్పి కూడా విజ్ఞప్తి చేశారు. మరి అసలు అది సాధ్యపడుతుందంటారా? అవన్నీ మరి చూడాలి కదా. వాళ్ళు వ్యూ చేసేది అడ్డుపడే వాళ్ళు అడ్డుపడతారు, సాధ్యపడతారంటే ఫ్యూచర్ చెప్పలేం. తప్పకుండా ఇది డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అవన్నీ కావాలి, చేయాలి. చేయకుండా దూకేద్దామంటే అవ్వదు. సెంట్రల్ గవర్నమెంట్ కొంతవరకు సాయం చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ ఒకే రాష్ట్రానికి సాయం చేయలేదు. తర్వాత ఎన్నో రాజకీయ అంశాలు ముందరకు వచ్చేస్తాయి, కోణాలు ముందరకు వచ్చేస్తాయి. పబ్లిక్ ఇష్యూ అయిపోయింది, కాంట్రవర్షియల్ ఇష్యూ అయిపోయింది. ఎలాగ డిప్లొమసీతో చేస్తారో మనం చూడాలి. ఎలా వాడతారు, రాయబారాలు ఎలా వాడతారు, క్వైట్గా ఇచ్చుకోవటం పుచ్చుకోవటం ఏమున్నది, చాలా తెలివితేటలుగా చేస్తే ఏమన్నా క్విక్గా నిర్ణయానికి వస్తారు. తెలంగాణ ఆంధ్ర మధ్యన అగ్రిమెంట్ వస్తే ఈ ఇష్యూకి ఏమీ అబ్జెక్షన్ లేదు. లేకపోతే ఎన్నో అబ్జెక్షన్స్ ఉంటాయి, ప్రొసీజరల్ అబ్జెక్షన్ దీంట్లో. సో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లోపల వ్యూహాలు ఏంటి మనకి ఇంకా తెలియదు కదా. ఏ ధైర్యంతో ముందరికి వెళ్తున్నారు, ఏ ధైర్యంతో మేము సాధిస్తామనుకుంటున్నారు, ఏమన్నా వాళ్ళ దగ్గర లీగల్గా అడ్వాంటేజ్ ఉన్నదా అని రోజు రోజుకి బయటకు వస్తాయి. ప్రస్తుతం మాత్రం అబ్జెక్షన్స్ తెలంగాణ చేసింది సింపుల్ అబ్జెక్షన్స్ కాదు. ఏ రాష్ట్రం అబ్జెక్షన్ చేసినా సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ అటెండ్ అవ్వాలి, లేకపోతే కోర్టుకి వెళ్ళి స్టే తెస్తారు. సో ఆలస్యం అవ్వే కొద్ది మళ్ళీ వేరే వేరే విషయాలు వస్తాయి. సో ఎదురు చూద్దాం, ఇద్దరి మధ్యన ఒప్పందం వస్తుంది. రైట్. అంటే లీగల్ అడ్వాంటేజెస్ అంటే ఇక్కడ ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం ఏమని చెప్తుంది, చట్టాలని, ట్రిబ్యునల్ని, వీటన్నిటిని కూడా తీర్పులన్నింటినీ కూడా ఉల్లంఘిస్తూ ఈ ప్రాజెక్టు నిర్మిద్దామని చూస్తున్నారు అంటుంది. మరి అది ఎంతవరకు నిజం అంటారు అసలు? తప్పకుండా ఇది గోదావరి ఇష్యూ కోర్టులో ఉన్నది. ఇది ఇంటర్స్టేట్ నది. గోదావరి అనే నది ఒక రాష్ట్రంలోని చెట్లు లేదు. ఒక రాష్ట్రంలో పుట్టి ఆ రాష్ట్రంలో ఉంటే ఆ జస్ట్ వచ్చినట్టు చేసుకుంటారు. ఇది 5-6 రాష్ట్రాలకు సంబంధం ఉన్న నది. చాలా సింపుల్ ఇష్యూ కాదు. ఇంకా ఏ నదికి ఇన్ని రాష్ట్రాలతో సంబంధం లేదు భారతదేశం. గంగా ఉన్నదంటే 3-4 రాష్ట్రాలతో కథం. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్. ఇండస్ ఉన్నదంటే హిమాచల్, జమ్మూ కాశ్మీర్ అంతే. ఆ పంజాబ్, హర్యానా కింద వస్తుంది నీరు. గోదావరి
మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ 6 రాష్ట్రాలతో సంబంధం ఉన్న నది. చాలా కాంప్లికేటెడ్ నది. తర్వాత ఇంకోటి కూడా చేశారు, పోలవరం నేషనల్ ప్రాజెక్ట్, రాష్ట్ర ప్రాజెక్ట్ కాదు, నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎక్కువ అధికారం ఉంటుంది. ఇది వాళ్ళు ఎలా డీల్ చేస్తారు ఆ ప్రాజెక్ట్ మీద చూడాలి. మీకు ఉదాహరణ చెప్తున్నా, బక్రా నంగల్ అనే ప్రాజెక్ట్ ఉన్నది పంజాబ్లో, నేషనల్ ప్రాజెక్ట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. అది ఆ నీరు ఎవరికి ఎంత ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటారు. రైట్ చూద్దాం రాబోయే రోజుల్లో. రైట్. ఇక మరొక అంశాన్ని కూడా చూసినట్లయితే ఏదైతే మైక్రోసాఫ్ట్ అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు అని, అంటే ఇప్పటికే క్వాంటమ్ వ్యాలీ అమరావతిని పూర్తి స్థాయిలో ఐటీ రంగంలో కూడా అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు అయితే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు మనకు తెలుస్తోంది. మరి ఆ నేపథ్యంలోనే అమరావతి క్వాంటమ్ వ్యాలీలో పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదే అడ్వాన్స్ స్టెప్ తీసుకుంటున్నారు, చాలా బోల్డ్గా తీసుకుంటున్నారు, అది ఆలోచించి తీసుకుంటున్నారో మనం భావించవచ్చు. ఇందాక మనం స్పేస్ గురించి మాట్లాడాం. టెక్నాలజీ అనేది ముఖ్యం, టెక్నాలజీ ముందలు తీసుకెళ్ళాలి. దానివల్ల ఇది కూడా ఒక దాంట్లో ఒక పెద్ద భాగం. క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీని మీద ఫోకస్ చేయటం బెటర్. ఎందుకంటే అడ్వాన్స్ టెక్నాలజీస్. ఎప్పుడు చక్రం ఆల్రెడీ ఒక వీల్ అనేది, చక్రం అనేది 5,000 సంవత్సరాల క్రితం ఎవరో ఇన్వెంట్ చేశారు. అది మనం ఇన్వెంట్ చేయక్కర్లేదు, అది వాడుకోవటమే. అందువల్ల ఇప్పుడున్న ఐటీ సాఫ్ట్వేర్ అంతా పాత సైన్స్ అయిపోయింది. మనం కొత్త సైన్స్కి రావాలి, లేకపోతే భారతదేశంకు ఉన్న అడ్వాంటేజ్ పోతాయి. ఆ అడ్వాంటేజ్ మనం పెట్టుకోవాలంటే ఇప్పుడు అమరావతిలో చేసే క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే కొంచెం అడ్వాన్స్డ్గా వెళ్ళేది, అవన్నిటి మీద ఎంఫసిస్ ఇవ్వటం చాలా మంచిది. సక్సెస్ అవుతుంది మనం కోరదాం. ఎందుకంటే అదొక పెద్ద విశేషంగా డెవలప్ అవ్వచ్చు. ఎంతవరకు వెళ్తుందో చూడాలి. తప్పకుండా అది వెల్కమ్ స్టెప్. టెక్నాలజీ డెవలప్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ ఏంటి, భారతదేశం ఏంటి, ఇది ఎంకరేజ్ చేయాలి. టెక్నాలజీ మీద మనం ఫోకస్ అవ్వాలి. భారతదేశం ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ టెక్నాలజీస్ ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేట్ అవుతున్నారు. 10 లక్షల మంది గ్రాడ్యుయేట్ అవుతున్నారు. చిన్న విషయం కాదు. వాళ్ళకి పని కలుగుతుంది, వాళ్ళకి ప్రొడక్టివ్గా వాళ్తాం. దేశానికి మంచిది, రాష్ట్రానికి మంచిది. కొత్త సైన్స్ ఇది. ఆంధ్రప్రదేశ్ ఇంట్లో అడ్వాంటేజ్గా తీసుకొచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ లీడింగ్ ప్లేస్ అయిపోతాయి. చూద్దాం ఎంతవరకు చేస్తారు. రైట్ అండి పుల్లారావు గారు, థ్యాంక్ యూ అండి. ఇవాళ న్యూస్ కేఫ్లో పాల్గొని వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలపై విశ్లేషణ అందించినందుకు, వివరణ అందించి ఇవాళ న్యూస్ కేఫ్ చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.